మీరు డయాబెటీస్తో బాధపడుతున్నట్టయితే డైట్ చేస్తే చాలు, టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితికి మీరు తీసుకొస్తున్నారని విన్నా నేను. డైట్ అనబాకండి. ఆహార విధానం మన ప్రోటోకాల్కి సపోర్ట్గా పనిచేస్తుంది. కార్బోహైడ్రేట్స్ శరీరానికి చాలా అవసరం. జంక్ ఫుడ్ తింటూ, ప్రాసెస్డ్ ఫుడ్ తింటూ, ప్యాకేజ్డ్ ఫుడ్ తింటూ, మిడ్ నైట్ పోయి బిర్యానీలు తింటూ, అడ్డమైన గడ్డి తింటే వస్తున్న సమస్యలు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తెల్ల బాస్మతి అన్నం తినండి. అదే 1 o'clockకి ఇట్లా స్వీట్లు అన్ని రకరకాల కేకులు ఇవన్నీ కూడా పెట్టుకొని తినేస్తారు. ఎందుకంటే నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఆటోఫాగీ అంటే మీరు డైట్ చేస్తారా సార్? ఇంతకీ చేయకుండా ఎట్లుంటాను? చేస్తారా? ఇంతకుముందు నేను కొంతమంది డైటీషియన్స్ని కలిసినప్పుడు ఇదే డైట్ అలవాటు చేసుకోండి అని చెప్తా ఉంటారు. బట్ మీరేమో చాలా సింపుల్గా వద్దు 41 రోజులు మాత్రమే సంవత్సరానికి డైట్ చేయండి అని అంటున్నారు. దిస్ ఇస్ నైస్. ఆహార విధానంలో మార్పులు చేసుకోండి, గ్లూకోజ్ లేని ఆహారం తీసుకోండి, బాడీని డీటాక్స్ చేయండి, అందాల్సిన పౌష్టికాలను అందించండి. ఆ తర్వాత మిగతా 325 రోజులు ఈ విచక్షణతో ఉండండి, వెచ్చలవిడిగా తినకండి. కానీ జబ్బు రాకుండా ఉండాలంటే 42 రోజులు చాలు అనేది సెల్ హెల్త్ విధానం. ఈ చలికాలం మొదలవ్వగానే ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ కి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఇప్పుడు పొద్దున్నే 8ంటికి పార్కులో రౌండ్ వేసి వస్తే బీచ్లో వచ్చేస్తుందా? రాదు. వాళ్ళ ఆర్గానిక్ ఏం దొరకట్లా. కార్బోహైడ్రేట్లతో పండించిన ఫ్రూట్స్, ఇంజక్షన్లతో పెంచిన కోల్డ్ మేకలు, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే గ్రౌండ్ నట్ ఉండదు, సన్ఫ్లవర్ ఆయిల్లో సన్ఫ్లవర్ ఉండదు. 20 రూపాయల టమాటో 100 రూపాయలకి అమ్మితే అది ఆర్గానిక్ అనుకుంటున్నారు. అల్లోపతి అంటే ఆ డిజార్డర్ సిమ్టమ్స్ ని అడ్రస్ చేసే మెకానిజం అల్లోపతి. ఈ మందులు వేసుకుంటారు, ఒక మందుతో మొదలు పెడతారు, తర్వాత కాంబినేషన్ డ్రగ్స్ వాడతారు, తర్వాత డైరెక్ట్ ఇన్సులిన్ వేసుకుంటారు, ఇన్సులిన్ డోస్ పెంచుకుంటా వెళ్తారు. అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్? కిడ్నీ దెబ్బతింటుంది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది, గ్యాంగ్రీన్లు వస్తాయి, కాళ్ళు తీసేస్తారు, వేళ్ళు తీసేస్తారు. ఇన్ని సమస్యలకు కారణమైన ఆ మందులని వాడమని మీరు చెప్పటం ఒక రకంగా క్రైమే కదమ్మా. ఈ డైట్లో మెయిన్గా ఫాలో అవ్వాల్సిన 5 ఎథిక్స్ ఏంటి అనేది చెప్పండి నాకు. ఎనీ 5 points.